నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పిల్లల్లో హైపర్ యాక్టివిటీ అని చెప్పేసి అంటారు. అసలు దీనికి మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి సార్? దీనిలో మనకి బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాగానే ఒక బేస్ లైన్ సెట్ చేయడానికి మూలాధార చక్రంలో మందిస్తాం. మూలాధార చక్రం మనకి స్టెబిలిటీ, మనకి ఫోకస్. అంటే మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు. గణపతి ఏంటి, ఆలోచించి స్టేబుల్గా ఏదన్నా సాధించగలడు. అలాగా కూర్చొని స్టేబుల్గా ఉండకుండా చెంగ్ ఎగురుతున్నప్పుడు ఆ మూలాధార చక్రం అన్స్టేబుల్గా ఉందని. సో మూలాధార చక్రానికి మనం ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు వాళ్ళ స్టెబిలిటీ పెరుగుతుంది, కొంచెం ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎందుకంటే పిల్లల్లోనే బౌండ్లెస్ ఎనర్జీ ఉంటుంది. అని రోజంతా ఆడలేదు, ఆట మధ్యలో నిద్రపోయి పడుకోవాల్సిందే, కానీ రోజంతా ఆడుతూ ఉండమన్నా కానీ ఆడగలరు. కానీ ఇవాళ రేపు ఆటలు లేవు. అది కూడా నిజమే. అంటే పక్కన పిల్లలతో ఏదో కాంపిటేటివ్గానో మజిల్ డెవలప్ అవ్వడానికో స్కిల్ డెవలప్ అవ్వడానికి ఏం లేవు. పాపం ఇంట్లోనే ఉంటున్నారు, ఇంట్లోనే స్క్రీన్ చూస్తా డిస్టర్బ్ అయ్యి. మనకన్నా చూడండి, ఒక సిరీస్ ఇంతకు ముందు ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్లో సిరీస్లు వచ్చిన తర్వాత ఒక రోజు ఏదో స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా అయిపోయేసరికి మనకే ఒక పిచ్చిలేస్తున్నట్టు ఉంటుంది బింజ్ వాచింగ్ చేసినప్పుడు. ఎందుకు చేస్తాను బాబు, బయటకు వెళ్ళకుండా హ్యాపీగా ఇక్కడ గాన్ అవుట్ అనుకుంటుంటాం. కానీ అప్పుడు ఎంత స్ట్రెయిన్ అయిపోతుంటాయి, ఎంత రెస్ట్లెస్ గా చిరాగ్గా అనిపిస్తుంది. మనం అయితే అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ చేయగలం, ఆ పిల్లలు అలాగ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఎక్కువ స్క్రీన్ టైం అయిపోవడం, పిల్లల్ని ఎనర్జీ అంతా వేస్ట్ అయ్యేదాకా పరిగెత్తచ్చు. దే షుడ్ బి యాక్టివ్, దే షుడ్ బి రన్నింగ్ అరౌండ్. అలాగ కూర్చొని ఉన్నప్పుడు ఆబ్వియస్గా రెస్ట్లెస్నెస్ పెరుగుతుంది. సో ఏంటంటే వాళ్ళ అలవాట్లు హ్యాబిట్స్ మార్చాలి, వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఉండాలి, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి వర్క్ చెప్తూ ఉండాలి, ఒక పని ఇది చెయ్యొచ్చు. అంటే పూర్వకాలం ఏం చెప్పేవాళ్ళు అంటే 5 ఏళ్ళ దాకా పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పటిదాకా ఒక రాజుని చూసినట్టు చూడాలి, వాళ్ళు ఏం చెప్తే అది, వాళ్ళు ఏం చేస్తే అది, ఎదురు చెప్పడానికి ఏం లేదు, రిక్వెస్ట్ చేసుకోగలం. 5 years to 14 years గురుకులం వెళ్తారు, లేదా వృత్తి విద్యలు ఉంటే పనిలోకి వస్తారు. వాళ్ళని ఒక బానిసని చూసినట్టే చూడాలి. అంటే వాళ్ళకి పద్ధతి నేర్పాలి, వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, స్ట్రిక్ట్గా ఉండాలి, కష్టపెట్టాలి. ఎందుకంటే ఆ 5 to 14 మధ్యలో ఫార్మ్ అయిన యాటిట్యూడ్ స్ట్రెంగ్తే లైఫ్ లాంగ్ క్యారీ అవుతుంది. సో వాళ్ళకి ఎక్కడ కూడా తప్పు చేస్తే పోనీ లేండం అలాగా ఉండకూడదు. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ హార్ష్ అవుట్ దర్. ప్రతి చేసిన దానికి ఒక ఫలితం ఉంటుందని తెలియాలి. కార్పొరల్ పనిష్మెంట్ అని కాదు, కొట్టడం ఏదని కాదు, బట్ ఇప్పుడు ఏదో పగలగొట్టాడు, ఈ హ్యాస్ టు నో ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ, దానికి రిపర్కషన్స్ ఉంటాయి, తెలియాలి కదా. లేకపోతే ఎక్కువ అల్లరి చేశాడు, ఏదో తప్పు చేసినప్పుడు అది సరి చెయ్యాలి. 14 years తర్వాత ఇంకేం చేయలేం, అప్పటి నుంచి ఒక ఫ్రెండ్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయాలంటారు. అది మన వేదిక్ సైకిల్ అనమాట, మన వాళ్ళకి చెప్పింది ఇది కిడ్స్లోని. సో ఇప్పుడు ఈ 4 to 8 years మధ్యలో పిల్లలు చాలా రెస్ట్లెస్గా ఇలాగ ఉంటున్నారు. పేరెంట్స్ కూడా వస్తే అయ్యో వాడు వినట్లేదండి, ఏం చేయమంటారంటే యాజ్ ఏ పేరెంట్స్ మీరు ఏం చేయలేనప్పుడు నా దగ్గర నుంచి ఎందుకు మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇట్స్ యువర్ ఆఫ్ స్ప్రింగ్, మీరు చిన్నప్పటి నుంచి పెంచారు, పెంచినప్పుడు మీ మాట వినట్లేదు అంటే నేను మిరాకిల్స్ ఎవరు చేయలేరు, అంతే కదా. సో వాళ్ళు ఏంటంటే కొంచెం రెస్ట్లెస్నెస్ తగ్గించి స్టెబిలిటీ ఇన్కార్పొరేట్ చేసే వరకు మనం చేయగలం, ఎందుకంటే మూలాధారాన్ని ఇచ్చేసి. ఈ రెస్ట్లెస్నెస్కి ఇంకొక రీసెర్చ్లో నేను చూసింది ఇదంతా ఏంటంటే, మనకి ఇప్పుడు చుట్టూతుండే టాక్సిన్స్, ఇచ్చిన వ్యాక్సిన్స్, అండ్ మన జంక్ ఫుడ్లోంచి, లేకపోతే మనకి ఈవెన్ ఈ ఇంటెస్టైనల్ వార్మ్స్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. ఇవన్నీ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా పిల్లల్లో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఒక సర్టన్ ఏజ్ లోపల 3 years లోపల ఏంటంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ కొంత లోడ్ వెళ్ళి మనకి ఇక్కడ చిన్న మెదడు అంటారు కదా,
అంటే బ్రెయిన్కి నర్వస్ సిస్టమ్కి మధ్యలో హైపోథాలమస్ దగ్గర స్టక్ అయిపోతుంటాయి. ఓకే. ఎందుకంటే చిన్నప్పుడు ఇంకా స్కల్ అన్నీ ఫార్మ్ అవుతూ ఉంటాయి. కొంచెం దెర్ ఈజ్ సమ్ బ్లడ్ సర్క్యులేషన్ అంతా అక్కడ లోపలికి వెళ్ళడానికి, ఫ్లో వెళ్ళడానికి ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత బయటికి రావు. అదేంటంటే నర్వ్ ఇంపల్సెస్ని వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా ఎలక్ట్రిసిటీ ఫ్లో అయిపోయింది అనుకోండి, పర్వాలేదు. ఎక్కడో చిన్న కట్ ఉండి మధ్యలో ఏదో వైర్ కలిపామనుకోండి, అక్కడ ఎప్పుడు స్పార్క్ వస్తూనే ఉంటుంది కదా. సో సంథింగ్ లైక్ దట్. సో అక్కడ టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి కొంత ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే వీళ్ళకి యోగా చేయించడం, ప్రాణాయామం చేయించడం, రెగ్యులర్గా ఆముదం వేసి అంతా టాక్సిన్స్ క్లీన్ చేయడం, కపాలభాతి, లేకపోతే మనకి డిఫరెంట్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటాయి. వీళ్ళకి కొంచెం మంచిగా ఇంట్లో మంచి ఆహారం పెట్టాలి, సున్నుండలు, నెయ్యి ఇలాంటివి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి వాళ్ళకి కంట్రోల్ ఉండదు. ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటారు కానీ సడన్గా కంట్రోల్ లాస్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మన బ్రహ్మకమలం అండ్ వేరే ప్లాంట్స్ తోటి మన బ్రెయిన్ కోసం, అంటే మేధస్సు కోసం ఒకటి తయారు చేసాము, అది ఇస్తాము. ఇంకొకటి మెయిన్గా మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలందరికీ పెద్ద బాల శిక్ష చదివించండి. పెద్ద బాల శిక్ష అంటే మొత్తం ఇదంతా కాదు. ఫస్ట్ ఈ కూడికలు ఉంటాయి, అంటే కూడిక పదాలు ఉంటాయి. అంటే 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు. సో ఇదేంటంటే మొత్తం నాలుకని తిరిగేటట్టు చేస్తుంది. చాలా మందికి నాలుక తిరగదు అన్నీ అనడానికి. కౌరవుడు అనడానికో, లేకపోతే రౌరవము, అన్నీ అందరికీ. సో అన్నీ స్టార్ట్ చేయాలి, అమ్మ, ఆవు, అరక, ఆరె. సో ఇలాగ ప్రతిదీ చదివించినప్పుడు అవేంటంటే వాళ్ళు ఇచ్చే పదాలన్నీ కూడా ఒక 1 పేజ్ అవి ఉంటాయి. సో ఇట్ విల్ స్టిమ్యులేట్ ద హోల్ టంగ్ అనమాట. సో మన నాలుక ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంటే, ప్రతి ఏరియాలోనే ఎక్కడ టచ్ అయ్యగలిగితే మన బ్రెయిన్ అంత స్టిమ్యులేట్ అవుతుంటుంది. ఓకే. సో అదొక యాక్టివిటీ కింద పెట్టాలి వాళ్ళకి. రెండోది ఏంటంటే టేబుల్స్ ఒకటి చదివించాలి. 1 to 20 అందరికి రావాలి. వాళ్ళు రేపు రావట్లేదు, 10th క్లాస్ వాళ్ళకి కూడా రావు, బట్ 1 to 20 టేబుల్ వాళ్ళకి బట్టి వచ్చేయాలి. సో ఈ 2 యాక్టివిటీస్ చేపిస్తే హైపర్ యాక్టివిటీ చాలా తగ్గుతుంది, నేను నోటీస్ చేసింది అయితే. దాంతోపాటు మా మెడిసిన్ ఇస్తాము, దాంతో అది వాళ్ళు మూలాధార చక్ర స్టేబుల్ అయినప్పుడు కొంత ఫోకస్ పెరిగి మోర్ అటెంటివ్గా ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.